హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 అండ్ 25 చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్. జ్యుడిషియరీ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఈ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు దాని మీద. సెక్షన్ 24 ఏంటంటే పెండెంట్ లైట్ యాలిమనీ అంటే ఏంటంటే ఇది డిగ్రీ ఒక మ్యాక్సిమం 6 years 7 years ప్రొసీడింగ్స్ జరుగుతున్న టైంలో ఈ లోపు వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలి కాబట్టి జడ్జి గారు ఏం చేస్తారంటే మంత్లీ ఇంత అని ఆర్డర్ పాస్ చేస్తారు. మామూలుగా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ కేసులో అందులో వైఫ్ చిల్డ్రన్ పేరెంట్స్ హస్బెండ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. హస్బెండ్ కేసు ఫైల్ చేయడానికి లేదు మెయింటెనెన్స్కి. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో హస్బెండ్ మెయింటెనెన్స్కి ఫైల్ చేయొచ్చు సెక్షన్ 24 బేస్ చేసుకొని, తనకి ఏం ఇన్కమ్ లేకపోతే. ఈ అప్లికేషన్ 60 daysలో డిస్పోజ్ అయిపోవాలి ఒకవేళ అది తీసుకోవడానికి అర్హులు కాదనిపిస్తే. తర్వాత సెక్షన్ 25 ఏంటంటే పర్మనెంట్ యాలిమనీ. పర్మనెంట్ యాలిమనీ అంటే ఎప్పుడైతే డిగ్రీ వస్తుందో డిగ్రీ ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు మంత్లీ పే చేయమనో పీరియాడికల్ పే చేయమనో లేకపోతే ఒకేసారి ఇవ్వమనో చెప్తుంది. మంత్లీ ఇంత ఇవ్వండి, ఇవ్వలేకపోతే 6 monthsకి ఇవ్వండి పీరియాడికల్లీ, లేదంటే మొత్తం ఒకేసారి ఇవ్వగలిగితే ఇంత ఇవ్వండి అని చెప్తారనమాట. ఎప్పుడు ఆ మెయింటెనెన్స్ పర్మనెంట్ యాలిమనీ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, నాట్ ఇన్ చాస్టీ, తన క్యారెక్టర్ బాగోనప్పుడు అని ఇలా చేస్తుంది మోసం చేస్తుంది అని చూపించినప్పుడు. అండ్ థర్డ్ వన్ అవుట్ ఆఫ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు, సెక్సువల్ ఇంటర్కోర్స్గా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఇవి ఎవిడెన్స్ చూస్తే యాలిమనీ అనేది క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది. ఇది సెక్షన్ 24-25. మీకు ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఎక్కడైనా మీకు కేసులా చెప్పి ఎగ్జాంపుల్ చెప్పమన్నా నేను చెప్తాను. థ్యాంక్ యూ.